గైస్, మన ఇండియాలో పూర్ పీపుల్స్ కన్నా రిచ్ పీపుల్స్ కన్నా ఈ మిడిల్ క్లాస్ వాళ్ళే చాలా సఫర్ అవుతున్నారు. లోన్ ఈఎంఐస్ కట్టలేక, చీటీ డబ్బులు కట్టలేక అండ్ రెంట్లు కట్టలేక ఇలాంటి ఎన్నో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇబ్బంది పడుతున్నారు. అసలు మన ఇండియాలో మిడిల్ క్లాస్ అని ఎవరికంటారో ఫస్ట్ దీని గురించి తెలుసుకుందాం. నెలకి 3,000 నుంచి 10,000 దాకా సంపాదించే ఫ్యామిలీస్ ని పూర్ అంటాము. అండ్ 10,000 నుంచి 20,000 దాకా సంపాదించే ఫ్యామిలీని లోవర్ మిడిల్ క్లాస్ అంటాము. అండ్ నెలకి 20,000 నుంచి 60,000 దాకా సంపాదించే ఫ్యామిలీని మిడిల్ క్లాస్ అంటాము. అండ్ నెలకి 60,000 నుంచి 2.5 లక్షల దాకా సంపాదించే ఫ్యామిలీస్ ని అప్పర్ మిడిల్ క్లాస్ అంటాము. అండ్ 2.5 లక్షల పైన సంపాదించే వాళ్ళని రిచ్ అంటాము. కానీ మన జనాల మెంటాలిటీ దీంతో కంపేర్ చేసుకుంటే కంప్లీట్లీ డిఫరెంట్ గా ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు ఇళ్లలో పనిచేసే పని మనిషిని చూస్తే ఏమనిపిస్తుంటది? అరే తను అండ్ తన ఫ్యామిలీ పూరేమో అని చెప్పి అనిపిస్తుంటది. కానీ రియాలిటీని తెలుసుకుంటే మీరు షాక్ అవుతారు. తను డైలీ ఒక ఇంట్లో 2-3 అవర్స్ పనిచేయడానికి నెలకి మినిమం 4,000 రూపీస్ చార్జ్ చేస్తుంటది. అలాగా ఒక 3 ఇళ్లలో పుక్కున్నా చాలు నెలకి 12,000 రూపాయలు తన ఫ్యామిలీలో తను ఒక్కటే సంపాదిస్తుంటది. మరి తన హస్బెండ్ ఏం ఖాళీగా ఉండాడు. ఇల్లులు కట్టే కాడ వెళ్లి లేబర్ లా పనిచేసినా కూడా డైలీ 600 అనుకున్నా నెలకి ఒక 5 రోజులు రెస్ట్ తీసుకున్నా కూడా నెలకి 15,000 రూపాయలు ఈజీగా సంపాదిస్తుంటాడు. అట్లాంటి వాళ్ళు పిల్లలు కూడా ఖాళీగా ఉండరు. వీకెండ్స్ అలా వస్తే వాళ్ళ ఊర్లలో అగ్రికల్చరల్ లేబర్స్ లాగా వెళ్లి పనిచేసి సాయంత్రం అయితేనే 600 రూపాయలు సంపాదించుకొని తీసుకొస్తుంటారు. అలాగా వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ నెలకి 30,000 పైనే ఉంటుంది. అంటే మీరు అనుకున్న పూర్ పీపుల్స్ పూరేమి లోవర్ మిడిల్ క్లాస్ లో కూడా రారు, మిడిల్ క్లాస్ లోకి వస్తారు. దీన్ని విన్న తర్వాత మీలో చాలా మంది అరే మా ఫ్యామిలీ ఇన్కమ్ కన్నా వీళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ ఎక్కువ ఉంది కదా అని చెప్పి అనిపిస్తుంటది. ఇది చాలా వరకు నిజమే. అంతున్నా కూడా వాళ్ళకి ఏమి లోన్ ఈఎంఐస్ అంట అవి ఇవి ఏవి ఉండవు. అసలు వాళ్ళకి ఈఎంఐ అంటే కూడా ఏమో తెలియదు. అంటే వాళ్ళకి తెలివి లేక కాదు, అసలు మాకు తెలుసుకోవాల్సిన అవసరమే లేదని చెప్పి వాళ్ళు తెలుసుకోరు. వాళ్ళు ఎంత సంపాదించినా కూడా వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్ లో ప్రైవేట్ కాలేజెస్ లో జాయిన్ చేపిరు. గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ కాలేజెస్ లోనే జాయిన్ చేపిస్తారు. ఇది 100% కరెక్టే. ఎందుకంటే గవర్నమెంట్ కాలేజ్ నుంచి వచ్చిన డిగ్రీకి ప్రైవేట్ కాలేజ్ నుంచి వచ్చే డిగ్రీకి ఏం డిఫరెన్స్ ఉండదు. కొంతమంది ప్రైవేట్ స్కూల్స్ లో ప్రైవేట్ కాలేజెస్ లో లక్షలు పెట్టి చదువుకొని వచ్చి ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళతో కలిసి జాబ్స్ చేస్తుంటారు. అంటే ప్రైవేట్ కాలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళైనా గవర్నమెంట్ కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళైనా వాళ్ళు వాళ్ళ డెస్టినేషన్ లో ఒకే దగ్గర వెళ్లి చేరుతారు. ఐఐటి, నీట్, యూపీఎస్సీ అని చాలా మంది పేరెంట్స్ అప్పులు చేసుకుని వాళ్ళ పిల్లల్ని ఢిల్లీలో ఆడ ఈడ కోచింగ్ చేపిస్తున్నారు. కానీ అక్కడ కోచింగ్ చేసిన వాళ్ళలో ఓన్లీ 0.1% మంది మాత్రమే సక్సెస్ అయ్యి బయటికి వస్తున్నారు. అలాంటప్పుడు మిగిలిన 99.9% మంది ఏమైపోవాలి అండ్ వాళ్ళ పేరెంట్స్ చేసుకున్న అప్పుల్ని వాళ్ళ పేరెంట్స్ ఎలా తీర్చుకోవాలి? అవును, నేను ప్రైవేట్ కాలేజ్ లో చదివితేనే నాకు నాలెడ్జ్ వస్తుంది, నాకు జాబ్ వస్తుంది అనుకుంటే కొంతమంది మంచి ప్రైవేట్ కాలేజెస్ లో చదివిన వాళ్ళకి కూడా ఏం నాలెడ్జ్ ఉండదు అండ్ వాళ్ళు జాబ్స్ లేక ఇంట్లో ఖాళీగా కూర్చున్నారు. వాళ్ళనేమంటారు? అంటే నేనే మీ ప్రైవేట్ కాలేజ్ లో చదవద్దని చెప్పట్లేదు. మీ పేరెంట్స్ దగ్గర బాగా డబ్బు ఉంటే హ్యాపీగా చదువుకోండి. బట్ మీ పేరెంట్స్ మరీ అప్పులు చేయించి చదవాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే ఈ కాలంలో ఇంటర్నెట్ లో మీకు ఏం కావాలన్నా దొరుకుతుంది, మీరు ఏం నేర్చుకోవాలన్నా నేర్చుకోవచ్చు. ఒక ప్రైవేట్ కాలేజ్ లో చెప్పలేని టాపిక్స్ కూడా మీకు ఇంటర్నెట్ లో ఈజీగా దొరుకుతాయి. సో మీరు ఏం నేర్చుకోవాలన్నా నేర్చుకోవచ్చు. అండ్ మన ఇండియాలో ఐఐటి, నీట్, యూపీఎస్సీ కాకుండా ఇంకెన్నో కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు కావాల్సినంత డబ్బు అండ్ పేరుని సంపాదించుకోవడానికి. సో మీరు ఏం చేయాలన్నా ఒకసారి ఆలోచించి చేయండి. అలాగా మన ఇండియాలో ఎన్నో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇలాగా ఎడ్యుకేషనల్ లోన్స్ తీసుకొని ఈఎంఐస్ కట్టుకోలేక సఫర్ అవుతున్నారు. అండ్ నేను అనుకునే పూర్ పీపుల్స్ నెలకి 30,000 పైన సంపాదించినా కూడా వాళ్ళ బట్టలు, ఫోన్లు, ఇల్లులు అవన్నీ ఎందుకంత చీప్ గా కనిపిస్తుంటాయని చెప్పి మీకు ఒక డౌట్ వచ్చింటుంది. ఎందుకంటే వాళ్ళకి ఎంతైతే అవసరం ఉంటుందో అంతే చాలు అనుకుంటారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తంలో ఒక 10,000 రూపాయలది ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నా కూడా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళ కాదు. మనకు చూసే వాళ్ళకి బాగా రిచ్ గా కనపడాలని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా ప్రాణమైన ఇచ్చే అప్పులు చేసి ఈఎంఐలో ఐఫోన్ కొనుక్కొని వాడుతుంటారు. ఇది మిడిల్ క్లాస్ వాళ్ళ మెంటాలిటీ. ఈ మెంటాలిటీతోనే వాళ్ళు ఇలాంటివి ఎన్నో అన్నెసెసరీ లోన్స్ తీసుకొని ఈఎంఐస్ కట్టుకోలేక స్ట్రగుల్ అవుతుంటారు. ఈ మెంటాలిటీని మార్చుకునేంత వరకు మీరు మిడిల్ క్లాస్ ట్రాప్ లో ఇలానే స్టక్ అయి ఉంటారు. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తారో లేదో, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పర్సన్ చేసే జాబ్ కన్నా ఈ పూర్ పీపుల్స్ చేసే జాబ్ ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ తన డిగ్రీ కంప్లీట్ చేసుకుని తన సర్టిఫికెట్స్ అవన్నీ తీసుకుని బెంగళూరుకో హైదరాబాద్ కో వెళ్ళి ఆడ ఇంటర్వ్యూలో తన కమ్యూనికేషన్ స్కిల్స్ అవన్నీ చూపించి ఒక జాబ్ ని సాధిస్తే అతను ఆ జాబ్ చేస్తే అతనికి పిఎఫ్ లో అవన్నీ కట్ అయిపోయి నెలకి వచ్చేది కేవలం 17,000 రూపాయలు మాత్రమే. ఆ 17,000లో కూడా అతనికి పీజీ హాస్టల్ కి ఒక 6,000 రూపాయలు వెళ్ళిపోతాయి. అండ్ తన ఖర్చులకి ఒక 1,000 రూపాయలు పోతే మిగిలేది కేవలం 10,000 రూపాయలు మాత్రమే. ఆ 10,000 రూపాయలు అతను లోన్ ఈఎంఐస్ అవన్నీ కట్టుకుని వాళ్ళ ఇంటికి కూడా డబ్బులు పంపించాలి. అండ్ అతనికి శాలరీ పెరగాలంటే తనకి కొన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.
కానీ పూర్ పీపుల్స్ విషయంలో ఇట్లాంటివి ఏవి ఉండవు. వాళ్ళు కొంచెం ఎలక్ట్రికల్ వర్క్ నేర్చుకుని ఎలక్ట్రీషియన్ లో వెళ్ళి పని చేసుకున్నా కూడా డైలీ 1000 రూపాయలు సంపాదిస్తారు. లేదంటే ఒక సంవత్సరం కష్టపడి ఒక మెకానిక్ పని నేర్చుకుని ఒక మెకానిక్ షాప్ పెట్టుకున్నా కూడా వాళ్ళు డైలీ ఎంత కాదన్నా 5000 రూపాయలు సంపాదించుకుంటారు. డైలీ 5000 అంటే నెలకి 1.5 లక్ష. లేదంటే కొంచెం పానీపూరి చేసేది నేర్చుకున్నా కూడా వాళ్ళ లైఫ్ సెటిలే. ఒక మంచి ఏరియా చూసి సాయంత్రం నుంచి పానీపూరి బండి పెట్టుకున్నా కూడా వాళ్ళకి ఎంత కాదన్నా డైలీ 10,000 నుంచి 15,000 రూపాయల దాకా బిజినెస్ జరుగుతుంది. ఆ 15,000లో ఒక 5,000 రూపాయలు మెటీరియల్ కి వెళ్లిపోయినా కూడా 10,000 రూపాయల దాకా డైలీ మిగులుతుంది. డైలీ 10,000 అంటే నెలకి ఎంత అవుతుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. ఈ జాబ్స్ లో ఈ పనులలో ఇంత ఇన్కమ్ ఉన్నా కూడా మిడిల్ క్లాస్ అబ్బాయి నేను ఎలక్ట్రీషియన్ అవ్వాలి, నేను ప్లంబర్ అవ్వాలి అండ్ నేను పానీపూరి బండి పెట్టుకోవాలని చెప్పి కలలో కూడా ఊహించుకోడు. ఎందుకంటే నేను ఎలక్ట్రీషియన్ అయితే నాకు సమాజం ఏమనుకుంటాదో, నాకు సమాజం ఏమంటాదో, నాకు జనాల దగ్గర నా వాల్యూ ఉంటుందో లేదో, జనాలు నాకు చీప్ గా చూస్తారేమో అని చెప్పి వెనక్కడిగేస్తాడు. ఒక పక్క ఇలాంటి పనులు చేసుకోలేక ఇంకో పక్క లోన్ ఈఎంఐస్ కట్టుకోలేక మధ్యలో ఈ మిడిల్ క్లాస్ ట్రాప్ లో స్టక్ అయిపోయింటారు. పూర్ పీపుల్స్ ఇలాంటి పనులు చేసుకుంటే వాళ్ళ లైఫ్ లో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. రిచ్ పీపుల్స్ వాళ్ళు రిచ్ కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ లో హ్యాపీగా ఉంటారు. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళే అటు ఇటు కాకుండా మధ్యలో ఇరుక్కుపోయి ఉంటారు. మీరు మిడిల్ క్లాస్ ట్రాప్ లో నుంచి బయటికి రావాలనుకుంటే, లేదంటే మీరు మిడిల్ క్లాస్ ట్రాప్ లో పడకూడదు అనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకున్న లోన్స్ అన్ని క్లియర్ చేసుకుని నెక్స్ట్ మీకు ఏ ప్రోడక్ట్ కావాలన్నా కూడా ఈఎంఐలో కొనొద్దండి. అండ్ మీకు ఏమైనా లోన్స్ కావాలంటే మీకు అవసరం ఉంటే తీసుకోండి, లేదంటే లేదు. అండ్ మీరు ఈఎంఐలో ఏమైనా ప్రోడక్ట్ కొనాలనుకుంటే 100 సార్లు ఆలోచించండి. ఎందుకంటే మీరు మీ జాబ్ ని నమ్ముకుని ఏమైనా ప్రోడక్ట్ ఈఎంఐలో కొనుక్కుంటే మీ ఈఎంఐ క్లియర్ అయ్యేంత వరకు మీరు మీ జాబ్ ని మానేలేరు. మీ జాబ్ ఎంతనే కష్టంగా ఉండని మీ ఈఎంఐ క్లియర్ అయ్యేంత వరకు మీరు చేయాల్సిందే. సో మీరు ఏమైనా కొనాలనుకుంటే మీ దగ్గర డబ్బులు ఉంటే కొనండి, లేదంటే లేదు. అండ్ మీరు మీ బ్యాంక్ అకౌంట్ లో ఒక 1 lakh రూపీస్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే అనుకోకుండా మీ జాబ్ పోయినా లేదంటే మీ ఫ్యామిలీలో ఎవరికైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా ఈ కాలంలో మీకు ఎవ్వరు హెల్ప్ చేయరు. సో మీ బ్యాంక్ అకౌంట్ లో ఒక 1 lakh రూపీస్ జమా చేసుకుని పెట్టుకోండి. అండ్ మీకు మీ డబ్బుల్ని చూసి ఏమైనా కొనాలి అనిపిస్తే ఫస్ట్ వెళ్ళి గోల్డ్ ఐటమ్స్ కొనుక్కోండి. ఎందుకంటే గోల్డ్ ఈస్ నథింగ్ బట్ మనీ. మీరు ఈ రోజు గోల్డ్ ని కొనుక్కుంటే దాని వాల్యూ ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. రేపు పొద్దున మీకు డబ్బులు అవసరం ఉండి మీరు ఏం అమ్మినా కూడా మీరు దాన్ని ఎంతలో అయితే కొనింటారో దానిలో సగం డబ్బులు కూడా వస్తాయో లేవో తెలియదు. కానీ గోల్డ్ అలా కాదు. మీరు మీ గోల్డ్ ని ఎంతలో అయితే కొనింటారో దానికన్నా ఇంకొంచెం ఎక్కువే వస్తుంది. ఓకే గైస్, ఈ వీడియోని మీ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లో అందరినీ షేర్ చేసేయండి. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ బటన్ ని ఖచ్చితంగా క్లిక్ చేసే వెళ్ళండి. మీకు నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద కావాలో నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. ఓకే గైస్, టేక్ కేర్. జై హింద్.